భారత్ యూకే మధ్య వాణిజ్య బంధం రోజు రోజుకు బలపడుతోంది. వ్యూహాత్మక భాగస్వామ్యం ఇరు దేశాలకు చారిత్రక మైలురాయిగా మారనుందా? ఈ భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలు భావిస్తున్నాయా? భారత్ బ్రిటన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరిందా? ఇరు దేశాలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్. భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రెండు దేశాలకు లాభదాయకం కానుంది. బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. ఇది ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతోంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, వృద్ధి, ఉద్యోగ సృష్టి, ఆవిష్కరణలను ఉత్ప్రేరకపరుస్తోంది. భారతదేశం యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మలుపును సూచిస్తోంది. వస్త్రాలు, విస్కీ, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వస్తువులు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి సేవలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ఒప్పందం వ్యాపారాలు, వినియోగదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. సరఫరా గొలుసులు ఈ కొత్త వాణిజ్య దృశ్యానికి అనుగుణంగా మారుతున్నందున పెరిగిన సామర్థ్యం, తగ్గిన ఖర్చులు, మెరుగైన మార్కెట్ యాక్సెస్ నుంచి రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి ఢిల్లీలో భారతదేశం, యూకే ఉన్నత స్థాయి చర్చలు జరిపాయి. ఈ సమావేశంలో సర్ ఆలివర్, మిస్టర్ మిస్రీ రాబోయే దశాబ్దంలో యూకే, భారతదేశం మధ్య ప్రతిష్టాత్మక భాగస్వామ్యం కోసం ఇద్దరు ప్రధానుల ఉమ్మడి దార్శనికతను అమలు చేసే మార్గాలను చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడానికి, రెండు వైపులా పనిచేయడానికి అంగీకరించడంతో ఆర్థిక వృద్ధిని కీలకమైన దృష్టికోణంగా గుర్తించారు. ఈ సమావేశం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధంలో కీలకమైన మైలురాయిని గుర్తించింది. లండన్లో గత సంప్రదింపుల తర్వాత భాగస్వామ్యం యొక్క మొత్తం పరిధిలో సాధించిన ముఖ్యమైన పురోగతులను ఇరుపక్షాలు స్వాగతించాయి. భాగస్వామ్యం యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటి, రెండు దేశాల మధ్య ప్రకటించిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను పెంచుతున్నాయి. సాంకేతికత, రక్షణ వంటి కీలక రంగాలలో రెండు దేశాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, ఉద్యోగులను సృష్టించడానికి, జీవన ప్రమాణాలను పెంచడానికి రూపొందించబడిన వస్తువులు, సేవలు రెండింటినీ కవర్ చేసే సమగ్ర ఒప్పందం. ఇది రెండు దేశాలకు కీలకమైన ప్రాధాన్యతలను సూచిస్తోంది. భారతదేశం తన ఉత్పత్తులకు సుంకులేని ప్రాప్యతను మరియు యూకే యొక్క ఐటీ, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని దాని నిపుణులకు మెరుగైన అవకాశాలను పొందింది. అదే సమయంలో యూకే స్కాచ్ విస్కీ, ఎలక్ట్రికల్ వాహనాలు, గొర్రె మాంసం, చాక్లెట్లు మరియు మిఠాయి వంటి ఎగుమతులపై తగ్గిన సుంకాలను చర్చించింది. అలాగే టెలికమ్యూనికేషన్స్, చట్టపరమైన ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ మరియు బీమాతో సహా భారతదేశ సేవల రంగానికి విస్తరించిన ప్రాప్యతను కలిగి ఉంది. భారతదేశ ప్రధాన ఎగుమతి రంగమైన వస్త్ర, దుస్తుల పరిశ్రమ గణనీయమైన లాభాలను చవిచూస్తోంది. యూకే సుంకాలను తగ్గించడం లేదా తొలగించడం వల్ల భారతీయ వస్త్రాలు, దుస్తులు, పాదరక్షకాలు మరియు కార్పెట్లు ప్రయోజనం పొందుతాయని, ఈ ఉత్పత్తులు మరింత పోటీతత్వాన్ని కలిగిస్తాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ పేర్కొంది. ఇది భారతీయ తయారీదారుల ఉత్పత్తిని స్కేల్ చేయడానికి, సరఫరా గొలుసులను ఆప్టిమైజ్ చేయడానికి అనుమతిస్తుంది. యూకే వినియోగదారులు సరసమైన, అధిక నాణ్యత గల భారతీయ వస్త్రాలు, దుస్తులను పొందగలుగుతారు. వేగవంతమైన కస్టమ్స్ ప్రక్రియలు సరఫరా గొలుసు ఖర్చులను తగ్గిస్తాయి. ఈ ఒప్పందం ఇప్పుడు వేగవంతం అవుతున్న బలమైన ద్వైపాక్షిక డిమాండ్ను సూచిస్తున్నాయి. ట్రీటన్ వంటి లాజిస్టిక్స్ ప్రొవైడర్ల కోసం ఈ ఎఫ్టీఏ సుంకం ఉపశమనం కంటే ఎక్కువ అన్లాక్ చేస్తోంది. ఇది గతంలో అధిక విలువ కార్గోను మందగించిన అడ్డంకులను తొలగిస్తుంది. ఇది ఎలక్ట్రానిక్స్ మరియు ఇంధనాలు వంటి సున్నితమైన సరుకులను మరింత వేగం మరియు సామర్థ్యంతో తరలించడానికి, నివాస సమయాలను మరియు నియంత్రణ ఘర్షణను తగ్గించడానికి అనుమతిస్తుంది. చారిత్రక మైలురాయిగా జరుపుకునే భారతదేశం, యూకే ఎఫ్టీఏ ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మలుపును సూచిస్తుంది. వస్త్రాలు, విస్కీ, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వస్తువులు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి సేవలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ఒప్పందం వ్యాపారాలు మరియు వినియోగదారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఈ కొత్త వాణిజ్య దృశ్యానికి అనుగుణంగా మారుతున్నందున పెరిగిన సామర్థ్యం, తగ్గిన ఖర్చులు, మెరుగైన మార్కెట్ యాక్సెస్ నుంచి రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయి.